నమస్తే, వెల్కమ్ టు మెగా 9. దిస్ ఈస్ తేజస్వి. సింహాచలం గోడ కూలిన ఘటనలో కాంట్రాక్టర్ లక్ష్మణరావును ఇవాళ విచారణ కమిటీ సభ్యులు విచారించారు. కమిటీ ముందు కాంట్రాక్టర్ సంచలన నిజాలు చెప్పారు. చందనోత్సవానికి సమయం తక్కువ ఉంది, తాను గోడ కట్టనని చెప్పానని తెలిపారు. అయినా దేవస్థానం, టూరిజం అధికారులు గోడ కట్టమని ఒత్తిడి చేశారన్నారు. 6 రోజుల టైంలో కట్టే నిర్మాణం సాధ్యం కాదని ముందే చెప్పాను అన్నారు. 4 రోజుల ముందు పని మొదలుపెట్టామని, టెంపరరీ గోడ అని చెప్పడంతో పని మొదలుపెట్టానని చెప్పుకొచ్చారు. ఇదే చివరికి గోడ కూలేందుకు కారణమైందన్నారు. ఇప్పుడు వరకు ఈ వర్క్ పక్కన పెట్టు, కింద నుంచి జరిగిన వర్క్ అన్నీ ఉంది కదా, టెస్టింగ్ చేశారా? ఎక్కడ చేశారు? ల్యాబ్ పెట్టలేదు. అదే ల్యాబ్ పెట్టలేదు కాబట్టి వాళ్ళు హైర్ చేసుకోవాలి సార్. అయితే ల్యాబ్ పెట్టాలి డాక్యుమెంట్ కండిషన్ ప్రకారం, లేదా ల్యాబ్ ఏదో ల్యాబ్ని వాళ్ళు హైర్ చేసుకుని ఈ టెస్ట్లన్నీ వాళ్ళు చేయించాలి. ల్యాబ్ హైర్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ వర్క్ జరిగినప్పుడు టెస్టింగ్ చేశారా? మొత్తం 5 days అయింది కదా సార్. దీన్ని మనం చంద్రవచ్చింది అడవులు చేసాం సార్. దీని ఒకదానికి టైం లేదు సార్. 6 days వల్లనే ఇది జరిగింది సార్. యాక్చువల్లీ దీని మీద వచ్చిన ట్రస్సులు ఇవి లోడ్ పెట్టేసారు. ఈ విండ్కి ఇటు ఎక్కింది సార్. అటువంటి వాటర్ ప్రెజరు ఇటు నుండి విండ్ ప్రెజర్కి వచ్చింది సార్. దానికి చూడండి సార్, అదే వాళ్ళు ఇంకా దానికైతే 0.6 కట్టాం సార్. ఇది కొద్దిగా ఇంకా ఇది 0.75 కట్టారు సార్. కాదు సార్, అంటే మామూలు జరిగింది చెప్తాను సార్. టైం లేదు సార్, దగ్గర నేను కట్టమని ఆఫీసాను సార్. ఇది సార్ అంటే పిలుస్తారు. ఇది డ్రాయింగ్ ఆఫీస్ వస్తే కట్టమని చెప్పి మీ మీద ఒత్తిడి ఎవరు చేశారు? ఒత్తిడి కదా, చందనం వచ్చింది చెయ్యండి నేను చేశారు కదా. డిపార్ట్మెంట్ ఇంకా వీళ్ళు అసలు తెలియదు ఉంటుంది సార్. ఇప్పుడు ఇద్దరు కూడా మామూలుగా వర్క్ చందనోత్సవానికి వచ్చి చేయండి అని కొనుక్కున్న అడ్డంకులన్నీ చేయండి అని రిక్వెస్ట్ చేశారు సార్. నేను కూడా వచ్చి అంటే దేవుడి కార్యక్రమం కదని దీన్ని డ్రాయింగ్ లేకపోయినా అధిగమించి చేస్తే అప్పుడు బ్రిక్ వర్క్ చేసేటప్పుడు ఏ ఇంజనీర్ వచ్చి చూసారు? అంటే స్టార్టింగ్ రోజు ఏం లేరు కానీ సార్, మిగతా రెగ్యులర్గా ఉంటారు సార్. 5-6 రోజులు చేశారంటున్నారు కదా. మొత్తం ఎన్ని రోజులు చేశారు? మిగతా ఒక 4 daysలో. 4 daysలో ఏ ఇంజనీర్ ఉన్నారు ఇక్కడ సైట్? స్టార్టింగ్ రోజు ఏం లేదు సార్, నెక్స్ట్ ఏం ఉన్నారు 4 days. అంటే అప్పుడు స్టార్ట్ అవ్వలేదు 4 daysలో. పని జరిగేటప్పుడు నువ్వు లేదు అంటే విజయవాడ క్యాంపు వాసన చెప్పండి సార్. ఎవరున్నారు? ఏ ఇంజనీర్ ఉన్నారు? ఈ సార్ ఉన్నారు సార్. స్టార్టింగ్ చేసిన ఆయన లేడని లేరు సార్. ఇంటి మనం చెప్పలేం కానీ స్టార్టింగ్ రోజు లేరు సార్. వర్క్ జరుగుతున్నప్పుడు ఈయన వచ్చారు. డిఈ గారు కూడా రెగ్యులర్గా వచ్చి వస్తున్నాను సార్. దాని టైంలో మధ్యలో ఎప్పుడు ఈ గారు వచ్చి చూసుకుంటూ వెళ్ళారు సార్. అంతే స్టార్టింగ్ రోజు అయితే మటుకు ఇద్దరు లేరు సార్. ఆ వాళ్ళకి ఎడుతుడు ఉన్నారు, నీ వాళ్ళకి ఎడుతుడు. స్టార్టింగ్ రోజు ఇద్దరు లేరు సార్. నెక్స్ట్ రోజుకి వచ్చారు సార్. పర్యవేక్షణ జరిగింది మామూలుగా రెగ్యులర్గా ఎలాగా జరిగింది. ఈ ఒకరే చేయండి అని అందరూ కూడా చెప్తే నేను చేయను సార్, ఆర్టీసీ రిటర్న్ వాళ్ళు వస్తుంది కదా, అప్పుడే చేద్దాం, వేస్ట్ కదా అంటే లేదు టెంపరీ కదా చేయండి చేశారు. ఇదేంటంటే సార్, ఈ వర్షం ఒకటి ఇది ఒకటి లేకపోతే అయ్యి ఉండేది సార్.